కృష్ణా జిల్లా మంఠడ శ్రీ కోదండరామ దేవాలయంలో దొంగ బీభత్సం సృష్టించాడు. అమ్మవారి మెడలో ఉన్న 15 గ్రాముల బంగారు తాడు దొంగ ఎత్తుకెళ్లాడు. భక్తుల మాదిరిగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. అర్చకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం కేంద్రంలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటుపై రగడ రాజుకుంది. గ్రామంలోని యువకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తొలగించాలని పోలీసులు తెలిపారు. అదొక రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఆ ఊరిని జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చాలనే డిమాండ్ ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకునే ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. పోనీ డిగ్రీ కాకుండా కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు. అక్కడి ప్రజలు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలంటే మరో ఊరు వెళ్లాల్సిందే, లేకుంటే లక్షలు పోసి ప్రైవేటు కాలేజీలకు వెళ్ళాలి. ఇంతకు ఏంటి ఆ ప్రాంతం? ఎందుకు వచ్చింది ఆ ప్రాంతవాసులకు ఈ పరిస్థితి? ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా మారింది. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంతో పాటు 4 నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అయితే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటున్న మార్కాపురంలో ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల లేవు. అక్కడ ఉండే విద్యార్థులు ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి అంటే పక్క ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితి, లేకుంటే పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదువుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉంటారు. ఇలాంటి వారికి ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివించుకోవాలి అంటే తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్పులు చేసి మరీ వారి పిల్లలను పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు. తర్వాత చేసిన అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కాపురంలోని స్థానిక ఎస్వికేపీ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉన్నందువలన అందులో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన మార్కాపురంలోని ఎయిడెడ్ కళాశాల ఎత్తివేయడంతో ఈ ప్రాంత విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ ప్రభుత్వ చొరవతో మార్కాపురంలోని ఒక ఎయిడెడ్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు వలసలు వెళ్లి చదువు ఆపేసే పరిస్థితి ఈ రోజు మార్గంలో కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఎస్వికేపీ ఎయిడెడ్ కాలేజ్ ఉండేది. ఈ కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల 10 మండలాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. 1967లో ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో మంది ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 2019 వరకు ఎయిడెడ్ గా నడిచిన ఎస్వికేపీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులతో కళకళ్లాడేది. అయితే గత జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఈ కాలేజ్ పూర్తిగా మూతపడింది. దీంతో పాటు మరో ఎయిడెడ్ కాలేజ్ అయిన రెడ్డి మహిళా కాలేజ్ మాత్రం ప్రైవేటుగా మార్చి నడుపుతున్నారు. పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలకే పరిమితయ్యాడు. అయితే ఈలోపు వాళ్ళు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, ఎస్వికేవి డిగ్రీ కాలేజీ ఒకటే ఉంది. కానీ దాన్ని ఎయిడెడ్ పేరుతో దాన్ని కూడా కాస్త ప్రైవేట్ పరం చేశారు. ఎయిడెడ్ ఆస్తులు లాక్కోవాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుట్ర వల్ల పశ్చిమ ప్రకాశం అయిన మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల విద్యార్థులు మరి విద్యోన్నతికి దూరం అయిపోయారు. ఎందుకంటే
ఉన్నత విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత పీజీ వెళ్ళాలి. అలాంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రెండు కళాశాలలు ఎయిడెడ్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ కాలేజీల అవసరం ఎవరికీ ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే ఒకటి మూతపడి మరొకటి ప్రైవేట్ గా మారిందో అప్పట్నుంచి ఈ ప్రాంతవాసులకు ఇంటర్, డిగ్రీ చదవాలి అంటే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ రెండు కళాశాలలను ఎయిడెడ్ గా మార్చాలి అనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు అద్దె భవనాల్లో అయినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న క్రమంలో మార్కాపురం పట్టణంలో ఒక్క ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజ్ లేకపోవటం సిగ్గుచేటని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికుల డిమాండ్ మేరకు జూన్ నుంచి అయినా ప్రభుత్వ కాలేజీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మార్కాపురం వాసులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అమరావతి చిత్రకళ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిత్రకళ ప్రదర్శన మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కళలకు, కళాకారులకు పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధి కలిగి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తేజస్విని గారు మేము కలిసి ఒక ఆలోచన చేసి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంత అద్భుతమైన స్పందన దొరుకుతా ఉంది. దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో అందరికీ మేము మనవి చేసేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిని తిలకించండి, ఆస్వాదించండి, ఆనందించండి. దాంతోపాటు ఒక 4 చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి. తద్వారా ఆ కళాకారులు చేయూతనిచ్చినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చలనచిత్ర కళాకారులు కావచ్చు, నాటక రంగ కళాకారులు కావచ్చు, కళాకారులు అంటే నాకు చాలా గౌరవం. అటువంటి ఈ శాఖకు నాకు ఎంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి వీరిని ఎంపిక చేయటం, నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా. గుంటూరులో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మంత్రి గుమ్మడి సంధ్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి సఖీ నివాస భవనాన్ని ప్రారంభించారు. 2,27,00,000తో ఈ సఖీ నివాస భవనం నిర్మించామన్నారు మంత్రి సంధ్యారాణి. మహిళల రక్షణ కోసమే ఇటువంటి భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఈ భవనంలో 100 మంది మహిళలు పూర్తి భద్రతతో ఉండవచ్చన్నారు. మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం సీఎం చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్. 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే మహిళల తాలూకా భద్రత, రక్షణ ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది.
క్రైస్తవ సంఘాల నాయకులు ఏపీ సీఎస్ను కలిశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు. ప్రవీణ్ మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని సీఎస్ను కోరారు. అనంతరం పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారని క్రైస్తవ సంఘ నేత ఎస్జే బాస్కో అన్నారు. మంచి చేసే వారి విషయంలో ఇలాగే జరుగుతుంది అన్నారు. జ్యుడిషియల్ విచారణ చేపట్టాలన్నారు. క్రైస్తవులకు బాధ కాకుండా భయం కూడా మొదలైందని, క్రైస్తవులకు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. అది క్రైస్తవులందరికీ చాలా బాధాకరమైన విషయము. క్రైస్తవులకు మాత్రం కాదు, అందరికీ, మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో. ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా అబద్ధం చెప్పి చంపేయటం చాలా పెద్ద క్రైమ్. అదే జరిగింది. గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. దానికోసం మాకు చాలా సంతోషం, మేము కృతజ్ఞత చెప్తున్నాము. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే ఒక లీగల్ ఎంక్వైరీ పెట్టాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి. అది పెడితే కొద్దిగా మనకు ఫ్యాక్ట్స్ తెలియవస్తుంది. ఇంకా మనకు ఇప్పుడు పాస్టర్ని చంపేయటం క్రైస్తవులకు బాధకరం మాత్రం కాదు, వాళ్ళకు భయం కూడా ఇస్తున్నారు. ఆ భయం పోవాలంటే మన గవర్నమెంట్ దానికి కావాల్సిన అన్ని చేసి క్రైస్తవులు అందరూ సంతోషంగా సేఫ్గా ఇక్కడ ఉండటానికి దారి చూపిస్తున్నాము, మేము ఉన్నామని వాళ్ళు మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అదే మాకు అవసరం. మొదటి నుంచి ఈ సంఘటనలో చాలా ఫాలో అవుతున్నాం. ఎప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాలేదు. కానీ మొన్న 30వ తారీఖున 10,000 మందితో గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిపాం. ఎంతమంది అంటే వేల మంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. అది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ రోజున మేము చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చి వినతి పత్రం ఇచ్చాం. 5 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చాం. ఈ వినతి పత్రంలో మొదటి డిమాండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్పీ ఎంక్వైరీ ఆర్ సిట్ వాట్ ఎవర్ యూ కాల్, పోలీస్ ఎంక్వైరీతో పాటు 2 జడ్జీలతో కూడిన, రిటైర్డ్ జడ్జీలతో కూడిన విచారణ మేము కోరుతున్నాం, జ్యుడిషియల్ విచారణ కోరుతున్నాం. రెండోది ఏంటంటే మణిపూర్ సంఘటన కానీ, ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ సంఘటన కానీ చూస్తే మనకు అర్థమవుతుందంటే పాస్టర్లు చంపబడుతున్నారు, చర్చీలు డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే ఒక చట్టం ఉన్నదో అదే చట్టం క్రైస్తవ పాస్టర్లు వీళ్ళందరినీ కూడా కాపాడేందుకోసం, రక్షణ కోసం ఒక చట్టం చేయమని మేము. విద్యుత్తో పాటు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు అసరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఫైనల్ ఇయర్ అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. తక్కువ పెట్టుబడితో నెలన్నర వ్యవధిలోని లాభాలు తెచ్చే పుట్టగొడుగుల పెంపకం ప్రాక్టికల్గా సక్సెస్ చేయడమే కాదు, కుటీర పరిశ్రమగా చేపట్టేలా బాటలు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్రి స్టూడెంట్ ప్రాక్టికల్స్లో సిరులు కురిపించిన పుట్టగొడుగుల పెంపకంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు. బయట పొలంకు వెళ్లి పనిచేయలేని వాళ్లు ఇంట్లోనే ఈజీగా వ్యవసాయం చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా పుట్టగొడుగులకు వ్యవసాయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వారు పుట్టగొడుగులు పెంపకం చేపట్టారు. ఈ ఏడాది 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏఈఎల్పీలో భాగంగా పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగులు పెంపకం చేపట్టి కేవలం 45 రోజుల వ్యవధిలో ఎలా పంట రాబట్టవచ్చో ప్రాక్టికల్స్ లో చూపించారు. శిక్షణ అంశాలను ఆచరణలో పెడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ముత్యంచిప్ప పాల రకాలకు చెందిన పుట్టగొడుగులు పెంపకం చేపట్టారు. పుట్టగొడుగులో పెంచడం అనేది మొక్కల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పుట్టగొడుగుల నుంచి పోషకాలను తీసుకుంటాయి. ఇంట్లో పుట్టగొడుగులను పెంచడం సాధారణంగా అందరికీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వలన మనకు ఊహించదగిన ఫలితాలను అందిస్తుంది. అయితే పుట్టగొడుగులు పెంచడం ఎంతో తేలిక. ఓ చిన్న గదిని శుభ్రం చేసుకుని దాని చుట్టూ పరదాలు కట్టాలి. ఎండు వరిగడ్డిని 1 నుంచి 1.5 అంగుళాలు కత్తిరించాలి. ఫార్మాజిహైల్డ్ కార్బండిజం ను నీటిలో కలిపి ఆ ద్రవణంలో దాన్ని 16 నుంచి 18 గంటల వరకు నానబెట్టాలి. ఆ తర్వాత గడ్డిని ఎండలో బాగా ఆరబెట్టి ఎండిన గడ్డిని మొదట ఒక లేయర్ పాలిథిన్ కవర్ లో పెట్టి దానిపై పుట్టగొడుగులు విత్తనాలను పెట్టాలి. ఇలా 4 నుంచి 5 లేయర్ల వరకు పెట్టి రబ్బర్ తో మడిచి రోల్ గా కట్టాలి. అనంతరం దానికి 10 నుంచి 12 రంధ్రాలు పెట్టాలి. వీటిని గదిలో వేలాడదీయాలి. ఏఎల్పీ యూనిట్ లో భాగంగా మేము పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నాము. మేము ముఖ్యంగా 2 రకాల పుట్టగొడుగులను పెంచుతాము. ఒకటి మిల్కీ, ఇంకొకటి ఆయిస్చరు. వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ఏర్పాటు చేయడం ద్వారా నేను ఇక్కడ పుట్టగొడుగులు ఏ విధంగా పెంచాలి, ఎంత
ఉష్ణోగ్రతలో పెంచాలి, అవి ఎలా గ్రో అవుతాయి, వాటి వల్ల కంటామినేషన్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ నేను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఎక్కువ లాభాలు కూడా రావడం లేదు, కానీ ఈ పుట్టగొడుగుల పెంపకం వల్ల మన నెలన్నర లోపే ఎంతో కొంత మనీని సంపాదించుకోవచ్చు. ఇక సరిపడా నీటి తడులు అందిస్తూ గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. అగ్రి స్టూడెంట్స్ ముత్యపు రకం పాల రకాలను సాగు చేశారు. ఇందులో భాగంగా 40 కేజీల పుట్టగొడుగులు ఉత్పత్తి అయ్యాయి. కేజీ 250 రూపాయల చొప్పున 10,000 ఆదాయం వచ్చింది. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఇంట్లోనే పెంచడం ద్వారా కుటీర పరిశ్రమగా మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు ప్లాంట్ పాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 4వ సంవత్సరం చదువుతున్నాను. 4వ సంవత్సరంలో భాగంగా ఏఎల్పీలో మాకు పుట్టగొడుగుల పెంపకం గురించి నేర్పడం జరిగింది. ఇక్కడ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలా సులభమైన పద్ధతి. నెలన్నరలోనే పుట్టగొడుగులు పెంపకం చేపట్టి మనం చాలా రకాల లాభాలు పొందొచ్చు. అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం అనేది ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ ఉన్నది. మేము ఈ కళాశాల నుంచి చదువులు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకం నేర్పి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లాగా వెళ్ళి మేము బయట ఒక జీవనోపాధి ఆధారం చూపించినట్టుగా అవుతుంది. అదేవిధంగా శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పదార్థాలు ఉండడం వల్ల రోజు రోజుకి పుట్టగొడుగులకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉన్నది. అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ లో సక్సెస్ గా పెంచిన పుట్టగొడుగులు పెంపకంపై గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువకులు, స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉంటే ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఇప్పటికే 4 సార్లు కళాశాలల్లో మహిళలతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు దీన్ని సదవకాశంగా మార్చుకొని ఇంటి వద్దనే ఉపాధి పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో లాభాలు రావడమే కాదు, కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఉపాధికి బాటలు వేస్తుందని అగ్రి స్టూడెంట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఏపీ ప్రాజెక్టులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ బనకచర్లపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని రాయలసీమ లిఫ్ట్ బనకచర్లతో తెలంగాణకు ముప్పు వాటిల్తుంది అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది అన్నారు. బోర్డులో కేంద్ర అనుమతి లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. నీటి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమన్నారు. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ బనకచర్లపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని రాయలసీమ లిఫ్ట్ బనకచర్లతో తెలంగాణకు ముప్పు వాటిల్తుంది అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది అన్నారు. బోర్డులో కేంద్ర అనుమతి లేకుండానే ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. నీటి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో రేషన్ బియ్యం మాఫీలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామన్నారు. ఉంటే మనం పని చేసి ముందుకు పోవాలని చెప్తా ఉన్నారు. బోనస్ ఎప్పుడైనా ఇచ్చిన వాళ్ళు మన ప్రభుత్వం రైతులకు సంబంధించి మాట చెప్పిన కనుక ఈ రోజు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు బోనస్ చెల్లించి రైతు సోదరులకు అండగా నిలబడడం జరిగింది. ఈరోజు అర్హులైన నిరుపేద ఈ తెల్ల రేషన్ కార్డుదారులకు 6 కేజీల చొప్పున ఈ సన్నరకం ఇయ్యాలని ఆలోచన చేసి ఈ రోజు 5 మండలాలకు సంబంధించి నేను మా రేషన్ షాప్ డీలర్లను కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా, ఒక్క గింజ కూడా తక్కువ కొలవకుండా, వారికి ఎవరికి అన్యాయం జరగకుండా మా రేషన్ షాప్ డీలర్ల బాధ్యత. వారికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి, వారికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి.
ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని మా రేషన్ షాప్ డీలర్లకు కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. రాబోయే కాలంలో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలలో గాయపడ్డ క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోపల ఆసుపత్రికి తీసుకొస్తే రక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. తగినన్ని అంబులెన్సులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది కొరత కొద్ది మేరకు ఉందని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపడతామన్నారు. డాక్టర్లు అడిగితే ఏమంటారంటే ఉన్నతాధికారులు ఏమంటారంటే ముగ్గురే డాక్టర్లు ఉండడం వల్ల మూడు రోజులు 12 నెలల వరకే ఉంటారు సార్. 24 గంటల పాటు సేవలు అందట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఈ కంప్లైంట్స్ రాకుండా భవిష్యత్తులో పర్టికులర్ సీసీటీవీలే కానీ హెబాస్ అటెండెన్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలని చెప్పి ఒక జిల్లాలో ఒక దాని ఏమంటారు దాని 1 month 2 months అది. ఇప్పుడు డాక్టర్ల భర్తీకి ఎట్లా చర్యలు తీసుకుంటారు సార్? కాంట్రాక్ట్ పద్ధతిలో ఏమైనా కాంట్రాక్ట్ పద్ధతి ఆల్రెడీ ఉన్నది, కలెక్టర్గా పవర్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఇప్పుడు రాబోయే కాలం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. మళ్ళీ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాము. రాబోయే కాలంలో జరుగుతున్న ప్రమాదాల హైవేల మీద ఆ గోల్డెన్ అవర్లో ప్రమాదానికి గురైన వ్యక్తులను కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి 35 ఆ బ్లాక్ స్పాట్లను ఐడెంటిఫై చేసి అక్కడ తరచుగా యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ అంబులెన్స్ ఏర్పాటు అనే 2-3 పాలసీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో తూప్రాన్ కూడా ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బట్టబయలిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారని, నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. ఇవాళ మజ్లిస్ను గెలిపించేందుకు 2 పార్టీలు పోటీకి దూరం అయ్యాయని చెప్పారు. ఇక బీఆర్ఎస్ అవినీతి కేసుల సంగతి సరే నీరుగారు చేశారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు బండి సంజయ్. నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఒకే రోజు 2 ముఠాలను పట్టుకున్నారు. నిజామాబాద్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. షేక్ ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహన్లను అరెస్టు చేశారు. మరో 4 పరారులో ఉన్నారు. వీరి వద్ద నుంచి 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 2 బ్యాంకు పాస్బుక్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ ముజీబ్ ప్రధాన సూత్రధారిగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లుగా సిపి వెల్లడించారు. వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తుంది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైక్లను కూడా తీసుకుని కుదవ పెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి దీంట్లో 3 ముఖ్యంగా ఉన్నారు. గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, తర్వాత జూజు రంజిత్ అని. వీళ్ళ మోడస్ ఆపరండి ఇదే అండి. ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్ లో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి, అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, నీ క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, దా బెట్టింగ్ పెడదు కానీ డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం, అంటే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపిలో దాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంక్ లో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా, లేదంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే మన ఏసీపీ ఆర్మూర్ గారు, తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ ఏసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ మహేష్, ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి దీన్ని. ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు తమిళనాడులోని నాగపట్నంలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్నాయి. అందులో భాగంగా కర్నూలులో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో జాతీయ రైతు సదస్సు జరిగింది. రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో జాతీయ మహాసభలు జరుగుతున్నాయని ఏఐసిసి సభ్యులు రఘువీర తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి జాతీయ మహాసభలు తీర్మానం చేయనున్నట్లుగా చెప్పారు. రాయలసీమ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ ఆలోచన కాంగ్రెస్ ఆలోచన తేడా లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నట్టు 3 సీలు కలవాలి. ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కంట్రీ 3 సీలు కలిసి ఈ దేశం సుభిక్షం. కంట్రీ విల్ బికమ్ స్ట్రాంగ్. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇది రైతు సమస్యల పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి నేను కొన్ని కాపీలు మా రామకృష్ణ తెచ్చి ఇచ్చినట్టున్నాడు. వాటిలో మీరు పేర్కొన్నవన్నీ కూడా ఉన్నాయి, బియాండ్ దట్ కూడా ఉన్నాయి. ఏవైతే ప్రపోజ్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అవే ప్రపోజ్ చేస్తామని, ఇవన్నీ జరగాలి. మనమందరం కలిసి రైతును నిటారుగా నిలబెట్టడానికి మనమందరం ప్రయత్నం చేస్తాం. రైతు బర్డ్ ఫ్లూతో మృతి చెందడానికి గల కారణాలపై అధ్యయనం చేయడానికి సెంట్రల్ టీము పల్నాడు జిల్లా నరసరావుపేటకు చేరుకుంది. ఢిల్లీలోని ఎన్సీడీ నుంచి 3, ముంబై నుంచి మరో నిపుణుడు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి 1 నరసరావుపేటలో పర్యటించారు. మరోవైపు బాలికకు సన్నిహితంగా ఉన్న 9 మంది నుంచి సేకరించిన నమూనాలు సమీప చికెన్ దుకాణాల వారు ఇతరుల నుంచి రక్త నమూనాలను పరిశీలించారు. ఫలితాలు అన్ని నెగిటివ్గానే వచ్చాయని వెల్లడించారు.